చిత్తూరు జిల్లా కుప్పం సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే ఏపీకి పరిశ్రమలు నారా భువనేశ్వరి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు. 2019 నుండి 2024 మధ్య రాష్ట్రంలో అభివృద్ధి జాడలేదు. చంద్రబాబు వల్లే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు నమ్మారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తోంది. పిల్లల చదువు భారం కాకూడదని తల్లికి వందనం కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంపై నమ్మకంతో ఏపీకి భారీ పరిశ్రమలు తరలివస్తూ ఉన్నాయి. హంద్రీనేవాతో కృష్ణా జలాలు కుప్పానికి తీసుకువచ్చి నీటి కష్టాలు తీర్చారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు మరింత భారీ మెజార్టీతో సీఎం చంద్రబాబును గెలిపించాలని అన్నారు. నారా భువనేశ్వరి అమ్మ నేడు కుప్పం రూరల్ మండలం గజ్జించినపల్లి గ్రామ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పలకరించి పిల్లలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నేను కొత్తపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మండల పరిధిలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటూ మండల అధ్యక్షులు రాజగోపాల్ వెల్లడించారు. దీన్ని పారుగా సైడ్లో చిన్న పిల్లలు కనిపించాలి కదా. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి కుమార్తె మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతారు. 1, కష్టపడే గుణం. హెరిటేజ్ కంపెనీ ద్వారా వేలాది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి ఆడవాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు అని చూపించారు. 2, సహనం. కష్టాలు వచ్చినప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళారు. 3, కుటుంబం మరియు సమాజం. ఇల్లు చూసుకుంటూనే ప్రజలకు సేవ చేయవచ్చని నిరూపించారు. ఫ్రెండ్స్, మనం కూడా క్రీడల్లో చదవల్లో కథగా పట్టుదలతో ఉండాలి. ఆడపిల్లలకు భువనేశ్వరి గారు ఒక స్ఫూర్తి, మగ పిల్లలకు గౌరవించాల్సిన నాయకురాలు. చివరిగా చదువు, సంస్కారం, సేవ ఈ 3 గుణాలు మనలో ఉంటే మనం కూడా రేపటి భువనేశ్వరి కాగలం. మేడం
పిల్లలు ఈసారి వచ్చినప్పుడు మీరందరూ సరేనా? ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరిని చూస్తే మీరు ఇచ్చిన నాకు ఆహ్వానం